దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తాను. అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఈ ధ్యానాల్లో మీరు అందరూ కూడా ఏకీభవిస్తూ ఉన్నారని, పాల్పంపులు పంచుకుంటూ చాలా చక్కని రీతిలో ఆత్మీయంగా కట్టబడుతూ దేవుని యొక్క రాకడికి సిద్ధపడుతూ ఉన్నారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నానండి. చూసిన మీ ఒక్కరుని మీతో పాటుగా అనేక మందికి ఈ సత్యాన్ని, ఈ సువార్తని షేర్ చేస్తూ ఉన్నారని, అనేక మందికి తెలియపరుస్తూ ఉన్నారని కూడా ఎంతగానో విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాను. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి, ఆత్మ యొక్క సహాయాన్ని బట్టి 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 6వ అధ్యాయంలో కూడా ప్రవేశించడానికి దేవుడు తన సహాయాన్ని అందించాడు. 6వ అధ్యాయంలో మనకు కనబడేటువంటిది ఏంటి అనేటువంటిది ఆల్రెడీ ప్రస్తావించడం మొదలు పెట్టేసాం. స్టార్టింగ్ అంతా కూడా గడిచిన వీక్లో మీ అందరికి కూడా తెలియపరచడానికి ప్రయత్నించాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే తండ్రి దేవుని యొక్క చేతి నుండి ఆ గ్రంథాన్ని పుచ్చుకున్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన ప్రయత్నించారు. విప్పే ప్రక్రియలో భూమి మీద జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఒక అద్భుతమైన రీతిలో మీ అందరికీ తెలియపరచడానికి ప్రయత్నించాను. అంటే తండ్రి చేతిలో నుంచి తీసుకున్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పగలిగేటువంటి యోగ్యుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరిచాను. ఆ తీసుకున్నటువంటి గ్రంథాన్ని మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు విప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే ఆ గ్రంథానికి 7 ముద్రలు వేయబడ్డాయి. ఆ 7 ముద్రల్లో ఒక్కొక్క ముద్రను విప్పుతున్నప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, భూమి మీద తలెత్తేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఆత్మదేవుడు చాలా చక్కని రీతిలో ఈ గ్రంథంలో రాసి ఉంచడానికి ఇష్టపడ్డారు. అయితే ఆ గ్రంథం నుంచి మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అని అంటే, తెల్లటి గుర్రం మీద జయించుటకు బయలుదేరినటువంటి విల్లు పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నారు. ఆ తెల్లటి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు కాదు, ఆయన అంత్యక్రీస్తు, లేదంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు. ఆయన విజయాన్ని పొందుకుంటూ విజయోత్సాహముతో ముందుకు వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని మొదటి ముద్ర నుంచి మనం నేర్చుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైన సహాయాన్ని అనుగ్రహించాడు. అయితే ఈ రోజున 2వ ముద్ర గురించి మాట్లాడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మొట్టమొదటి ముద్ర విప్పారో తెల్లటి గుర్రం కనబడింది. ఆ తెల్లటి గుర్రం యాంటీ క్రైస్ట్కి, క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉంది. మరి మొదటి ముద్ర విప్పిన తర్వాత 2వ ముద్రను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు విప్పినట్టుగా మనకి లేఖనాల్లో చక్కని రీతిలో కనబడతా ఉంది. అయితే 2వ ముద్ర విప్పినప్పుడు సంభవించినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, భూమి మీద తలెత్తినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివినట్టయితే అక్కడ మాట కనబడుతుంది. చూడండి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఈ ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము కూడా ఇయ్యబడెను అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు 2వ ముద్రను విప్పారో అప్పుడు కనబడేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఎర్రటి గుర్రం మీద ఎక్కినటువంటి వ్యక్తి బయలుదేరాడు. మనుషులు ఒకరినొకరిని చంపుకున్నటకే ఈయన ఆ పని చేస్తూ ఉన్నాడు. పైగా ఆ వ్యక్తి యొక్క చేతిలో ఖడ్గము కూడా కనబడతా ఉంది. ఈ ఎర్రటి గుర్రం రక్తపాతానికి సాదృశ్యంగా ఉందండి. ఈ ఎర్రటి గుర్రం యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఎర్రటి గుర్రం యుద్ధ వాతావరణానికి, ఒక దేశం మరొక దేశం మీదకి దండెత్తి వచ్చేటువంటి క్రమం అంతా కూడా ఈ 2వ ముద్రను బట్టి మనకి అర్థం అవుతూ ఉంది. దాన్ని బట్టి మీకు అర్థం కావలసిన ఏకైక విషయం, వెంటనే మీకు తట్టవలసిన విషయం ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ముద్ర ఇది. అంటే 2వ ముద్ర 3వ ప్రపంచ యుద్ధానికి మార్గాలను సరళపరిచేటువంటి ముద్రగా మనకి కనబడుతుంది. అయితే అందరికి ఒక డౌట్ ఉండొచ్చు,
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 7 ముద్రల్లో మొదటి ముద్రను విప్పిన తర్వాత రెండో ముద్ర విప్పడానికి మళ్ళీ టైం తీసుకుంటారా? లేకపోతే మొదటి ముద్రకి రెండో ముద్రకి సమయం ఎక్కువ ఉంటుందా? లేకపోతే సంవత్సరాలు ఎక్కువ గడవాలా అనే ఆలోచన సందిగ్ధంలో చాలామంది ఉంటారు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. 7 ముద్రలో కూడా విప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు టైం తీసుకోరండి. వెంటనే జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంచుమించుగా వెంటనే ఇంచుమించు 4వ ముద్ర వరకు కూడా భూమి మీద వెంటనే సంభవించేటువంటి పరిణామాలే అని నేను అంటాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, బైబిల్స్ ఉంటాయి కదా మన దగ్గర. కొన్ని బైబిల్స్ జిప్తో పాటుగా వస్తూ ఉంటాయి. జిప్ ఓపెన్ చేసి జిప్ మళ్ళీ క్లోజ్ చేస్తేనే ఆ బైబిల్ చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జిప్ ఓపెన్ చేయాలంటే 3 భాగాలు ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఒక భాగం అంతా కూడా స్టిక్ అయి ఉంటుంది కాబట్టి, అంటుకొని ఉంటుంది కాబట్టి 3 భాగాలు. అంటే ఎవరన్నా బైబిల్ తెరిచేటప్పుడు ఆ జిప్ ఓపెన్ చేసే బైబిల్ ఒకవేళ మీ చేతుల్లో ఉంటే మీకు అర్థమవుతుంది. ఇలాగ జిప్ ఓపెన్ చేసి కొంచెంసేపు టైం తీసుకుని, మళ్ళీ ఇలా జిప్ ఓపెన్ చేసి మళ్ళీ టైం తీసుకుని, మళ్ళీ ఇలా జిప్ ఓపెన్ చేసి పూర్తిగా టైం తీసుకుని బైబిల్ ఎవరో తెరవరు కదా, ఒక్కసారే తెరిచేస్తారు. ఒక్కసారి జిప్ని ఇలాగ ఓపెన్ చేస్తారు, చక్కగా బైబిల్ అనేటువంటిది కూడా విప్పబడుతుంది. కాబట్టి ముద్రలు అనేటువంటివి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటి తెరిచి కొంత సమయం చూసి, కొంత సమయం తర్వాత రెండో ముద్ర విప్పేది, ఇదంతా కూడా జరిగేది కదండి. ఒకదాని తర్వాత ఒకటి ఆయన విప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. జరగవలసినవి అన్నీ కూడా భూమి మీద సంభవించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక 70 సంవత్సరాల్లో 700 సంవత్సరాల్లో భూమి మీద జరిగేటువంటి శ్రమ కాదు. కానీ కేవలం 7 సంవత్సరాల్లో ఈ ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 22 అధ్యాయులు, పోనీ ముందు 3 అధ్యాయులు తీసేస్తే 19 అధ్యాయులు ఇంచుమించుగా సంభవించవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ఉన్నది 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలు మాత్రమే శ్రమకాలం అనేటువంటిది కనబడతా ఉంది. అందులో మొదటి 3.5 సంవత్సరాల్లో కొంత ఏదో కొంచెం ప్రశాంతంగా వెళ్ళినట్టుగా కనబడుతుంది. తర్వాత 3.5 సంవత్సరాల్లో బహుభయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతాయని వాక్యంలోనే మనందరికీ కూడా రాయబడి ఉంది. కనుక ఇది టైం తీసుకొని జరిగేది కాదు. ఆయన ఒక్కసారిగానే విప్పుతారు, ఒకదాని తర్వాత ఒకటే. నేను అంటాను, ఈ విపత్తులన్నీ కూడా, ఈ శ్రమలన్నీ కూడా, ఈ భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు పరిణామాలన్నీ కూడా టైం తీసుకొని జరిగేటువంటివి కాదు. కానీ ఒక దెబ్బ తర్వాత మరో దెబ్బ, ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఒక కష్టం తర్వాత మరొక కష్టం, ఒక విపరీతమైనటువంటి పరిస్థితి తర్వాత మరొక రకమైనటువంటి విపరీతమైన పరిస్థితి. అంటే పుండు మీద కారం జల్లినట్టుగా ఉంటుందండి 7 సంవత్సరాల శ్రమకాలంలో. మిగిలి ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా అనుభవించేటువంటి శ్రమ ఒక కొంతసేపు తర్వాత ఉపశమనాన్ని ఇచ్చేది కాదు. అది ఈ శ్రమ అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకుని ఇంకొక శ్రమ మొదలయ్యేది కాదు. శ్రమ వెంబడి శ్రమ, సమస్య వెంబడి సమస్య, రోగము, ఇబ్బంది, ప్రతికూలత వెంబడి మరొక రకమైన ప్రతికూలత అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంక టైం ఉండదు, ఇంక ఛాన్స్ అనేటువంటిది ఉండదు. ఆ దినమున ఒక్కరు కూడా తప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉండదని వాక్యంలో రాయబడి ఉంది. కనుక టైం తీసుకొని జరిగేటువంటిది కాదు, వెంటనే సంభవించేటువంటిది. కనుక ఈ 7 ముద్రల్లో ఖచ్చితంగా 4 ముద్రలు అయితే మాత్రం స్పష్టంగా వివరణ తెలియపరుస్తున్నాయి, అర్థమయ్యే రీతిలో కనబడతా ఉన్నాయి. వెంటనే జరిగిపోతాయి. టైం తీసుకునేటువంటి అవకాశం అక్కడెక్కడా కూడా ఉండదని దీన్ని బట్టి మనకి చాలా స్పష్టమైన రీతిలో అర్థమవుతూ ఉంది. అయితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుంది. 3వ ప్రపంచ యుద్ధానికి మార్గాల్ని సరళపరిచేటువంటి ముద్ర అని చెప్పి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, మనుషులు ఒకరినొకరు చంపుకొనుటకే ఇదంతా కూడా జరుగుతూ ఉందంటున్నారు. ఒకరినొకరు చంపుకుంటారంటే ఒక దేశం మీదకి మరొక దేశం మీదకి. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున చూస్తే యుద్ధ వాతావరణమే కనబడతా ఉంది. నేను అంటానండి, ఆల్రెడీ మొదటి ముద్ర అనేటువంటిది విప్పబడి ఉండొచ్చు. ఎందుకంటే ఆ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఖచ్చితంగా పుట్టి ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు, పెద్దవాడు కూడా అయ్యి ఉండొచ్చు. ఆయన రావడానికి ఇంకా అవకాశం పరిశుద్ధాత్ముడు ఇవ్వట్లేదు, ఇంకా ఆటంకపరుస్తున్నాడు ఉంది బైబిల్లో. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సైడ్ అవుతాడో వెంటనే ఆయన ఇంటర్ఫీరెన్స్ అనేటువంటిది ఉంటుంది, ఆయనకి ఎంట్రన్స్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంకా ఆలస్యం అయ్యేటువంటిది ఉండదు. యాంటీ క్రైస్ట్ కావాల్సింది ఏంటో చెప్పమంటారండి? యుద్ధాలు కావాలి, యుద్ధ వాతావరణం కావాలి, అసమాధానం కావాలి, సమాధానం కాదు కనబడవలసింది. ఇంకా ప్రతి దేశం కూడా కొట్టుకొని చచ్చేటువంటి సమయంలో వాడి హీరోలాగా ఎంట్రీ ఇవ్వాలన్నది వాడి ఒక ఉద్దేశం.
ప్రపంచం అంతా శాంతియుతంగా ప్రశాంతంగా ఉందనుకోండి, ఏ హీరోతోని ఎవరికి పని ఉండదు. కానీ ప్రపంచంలో శాంతి ఉండదు, ప్రపంచంలో సమాధానం ఉండదు. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాలతో, యుద్ధ ప్రగల్భాలతో, యుద్ధ వాతావరణంతో, యుద్ధ వార్తలతో అవన్నీ కూడా సిద్ధపడి ఇంక యుద్ధం జరుగుతుంది, యుద్ధ పరిస్థితులన్నీ కూడా కనబడుతున్న సమయంలో శాంతి 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 అని చెప్పి యేసు వలె నటించుట ఆ వ్యక్తులు మనం గమనిస్తాం. తెల్లటి గుర్రం మీద శాంతి దూత వలె, వెలుగు దూత వలె ఆయన ఎంట్రీ అనేటువంటిది ఇస్తాడు. కాబట్టి నేనేమంటాను తెలుసా అండి, ఈ మొదటి ముద్ర ఖచ్చితంగా విప్పబడి ఉండాలి, రెండో ముద్ర ఖచ్చితంగా విప్పబడి ఉండాలి. అంటే సంభవించవలసిన ఇంకా సంభవించాలి. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఆయన వచ్చే సమయానికి యుద్ధ వాతావరణం కనబడాలి. దానియేలు ప్రకారంగా కానీ మనం ఆలోచన చేసినట్టయితే మొదటి 3.5 సంవత్సరాలు కూడా శాంతి ఒప్పందాన్ని కుదురుస్తాడని ఉంది. అంటే కాంప్రమైజింగ్ డీల్, పీస్ డీల్ అనేటువంటిది తీసుకొస్తాడు. కాంప్రమైజింగ్ అనేది, శాంతి అనేది, పీస్ డీల్ అనేటువంటిది ఏ గొడవలు లేనప్పుడు జరుగుతాయి అంటారా? ఏ సమస్యలు లేనప్పుడు జరుగుతాయి అంటారా? యుద్ధాలు ఏమీ లేనప్పుడు పీస్తో మనకు పని ఏముంటుంది చెప్పండి? ఆల్రెడీ పీస్ డీల్, పీస్ అంతా కూడా, సమాధానం అంతా కూడా కనబడుతున్నప్పుడు ఇంకా ఆ పరిస్థితి ఉండదు. నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా ఈ వ్యక్తి వచ్చేటువంటి సమయానికి భూలోకం అంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం అంతా కూడా కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఇరాన్ చూడండి, ఇస్రాయెల్ దేశాల మధ్యన ఇరాన్ ఎలాంటి పరిస్థితులు కనబడుతూ ఉంది. వీళ్ళు గాజా అటాక్ చేస్తూ ఉన్నారు. ముస్లిం దేశాలు అన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి రీతిలో వీళ్ళ మీద దాడి చేయాలి, ఇస్రాయెల్ దేశాన్ని మట్టు చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇస్రాయెల్ దేశానికి సపోర్ట్ చేసేటువంటి దేశాలన్నీ ఒక పక్క వచ్చేసినాయి, అలాగా గాజాకు సపోర్ట్ చేసేటువంటి దేశాలన్నీ ఒక పక్కకు వచ్చేసినాయి. చివరికి క్రైస్తవ దేశమైన లండన్ కూడా పూర్తిగా గాజాకి సపోర్ట్ చేసేటువంటి నినాదాలు రీసెంట్గా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా యుద్ధ వాతావరణం. ఈ యుద్ధ వాతావరణం అనేటువంటి చల్లారదండి. మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి, ఇప్పుడు ఇస్రాయేల్ దేశం మొదలుపెట్టినటువంటి గాజా మీద అటాక్ చల్లారదు, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంతకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత ముందుకు వెళ్ళిపోతుంది అంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగే అంతవరకు కూడా వెళ్ళిపోయే సమయంలోనికి వీడు వచ్చేస్తాడు. వీడు వచ్చి పీస్ డీల్ కుదురుస్తాడు. ఇస్రాయేల్ మీద ఉన్నటువంటి శత్రు దేశాలకి, ఇస్రాయేల్ ఏ దేశాల మీద అయితే పోరాడుతూ ఉందో, ఇస్రాయేల్ మీద ఎవరైతే శత్రుభావం, ద్వేష సంబంధమైనటువంటి భావం కలిగి ఉన్నారో వాళ్ళందరి మధ్యన కూడా పీస్ డీల్ అనేటువంటిది కుదురుస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు రీసెంట్గా ఇస్రాయెల్ దేశం నుంచి ఉన్నటువంటి ఆర్మీలో కొంతమంది వెళ్ళి ఇరాన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కాల్చి చంపేశారు. హమాస్ సైనిక అధికారిని చంపేయడం జరిగింది. ఇరాన్ ఏముంది వెంటనే చెప్పండి, రాగల 72 గంటల్లో ఇంకా ఇస్రాయేల్ లేకుండా చేస్తాం, మేమేంటో చూపిస్తాం అనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. అయితే ఆ యుద్ధం జరగాలన్నది యాంటీ క్రైస్ట్ యొక్క ఆలోచన. నేను అందుకే అంటాను, ఆల్రెడీ పుట్టేసి ఉన్నాడో, యుద్ధం జరగాలని ఎదురు చూస్తున్నాడో, కానీ పరిశుద్ధాత్మ ఆపేస్తూ ఉంది. ఇంకా సమయం లేదు, పరిశుద్ధాత్మ ఇంకా కూడా మార్గాలు సరళపరచలేదు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సైడ్ అవుతుందో అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. ఆ యుద్ధ వాతావరణంలోకి ఎంటర్ అయ్యి యుద్ధాన్నంతటిని కూడా నిమ్మలపరిచేటువంటి రీతిలో ఆ వ్యక్తి యొక్క స్వభావం కనబడుతూ ఉంటుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నేత్రంలో కూడా ఈ వ్యక్తి మీద పడిపోతాయి. హీరోల వంటి ఎంట్రన్స్ ఇస్తాడు, శాంతి దూత వంటి ఎంట్రన్స్ ఇస్తాడు. ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో ఆ వ్యక్తి యొక్క క్రియలు, ఆ నడవడిక అంతా కూడా కనబడుతున్నప్పుడు అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారండి. అందుకే నేను చెప్తా ఉన్నాను చూడండి, యుద్ధం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ యుద్ధంలో కొన్ని కోట్ల మంది చచ్చిపోతారండి. మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో నాకు తెలిసి 2.5 కోట్ల మంది ఎంతమందో చచ్చిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాకు తెలిసి 7.5 కోట్ల మంది ఎంతమందో చచ్చిపోయారు. మూడో ప్రపంచ యుద్ధంలో నాకున్న ఆలోచన ఏంటంటే 100 కోట్ల మంది ఈజీగా చచ్చిపోతారు. 100 కోట్ల మంది ఈజీగా చచ్చిపోతారు. ఈరోజు ప్రపంచ జనాభా నాకు తెలిసి 800 చిల్లర ఎంతో కోట్లు, 800 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉంది. కాబట్టి అన్ని దేశాల్లో ఉన్నటువంటి సైనికులు, సైనిక బలము ఇవన్నీ కూడా ఒకే చోట ఏకీభవించి ఒకే చోట కలిసి యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ రోజుల్లోనే 7.5 crore మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాను, అంటే శతగాత్రులుగా అయిపోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, తర్వాత ఇబ్బంది పడిన వాళ్ళ గురించి కాదు. చచ్చిపోయిన వాళ్ళు 7.5 అంటే ఈ మూడో ప్రపంచ యుద్ధంలో 100 కోట్ల మంది ఈజీగా చచ్చిపోతారు. 100 కోట్ల మంది అంటే కరోనా వచ్చిన తర్వాత ప్రపంచంలో మానవ జాతిని తుడిచిపెట్టేసిన సంఖ్య ఇంచుమించుగా 1.5-2 కోట్ల మధ్యన. అంటే 2 కోట్ల మందిని తినేసేటువంటి మహమ్మారి వస్తేనే ప్రపంచం షేక్ అయింది. ఇంచుమించుగా ఒక 50-100 కోట్ల మంది కానీ యుద్ధంలో చనిపోతే ప్రపంచం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే
ఆ యుద్ధం ఎంత భయంకరమైనటువంటి స్థాయిలో ఉంటుందనేటువంటిది మీ ఆలోచనకు వదిలిపెట్టేస్తా ఉన్నానండి. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు వస్తాయి, జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటువంటి క్రమంలో కూడా వీడు శాంతి ఒప్పందాన్ని కుదురుస్తాడు అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే జరుగుతుంది. చాలా వరకు జనాభా చచ్చిపోతారు, చాలామందికి మనుషులు అందరూ కూడా నాశనం అయిపోతారు, వాళ్ళ ప్రాణాన్ని కోల్పోతారు. ఆ సమయంలో వీడు ఎంట్రన్స్ ఇస్తాడో, వీడి ఎంట్రన్స్ అంతా కూడా హీరోయిక్గా ఉంటుంది. శాంతి సమాధానం అన్నట్టుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇంక ఎందులో కూడా తీసిపోవడానికి వీలు లేదు అన్నట్టుగా ఉంటుందండి ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జెరాక్స్ కాపీ. కానీ తర్వాత 3.5 సంవత్సరాల నుంచి తెలుస్తుంది ఆ జెరాక్స్ కాపీ అని. గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళని నెక్స్ట్ 3.5 years వరకు తెలియదు. అప్పుడు కూడా యేసయ్య అని అనుకుంటారు. యేసయ్య అని చెప్పి అనుకోవడానికి మెస్సయ్య అని చెప్పి యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు, ముస్లింలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆ విశ్వాసంలో కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది మారిపోతున్నటువంటి మతాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి క్రిస్టియానిటీ, ఇంకోటి ముస్లిం. క్రిస్టియానిటీ ఏమో ఎత్తబడుతుంది, రక్షించబడుతుంది, సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో వాళ్ళు కొనుపోబడతారు. మిగిలి ఉన్నటువంటిది పెద్ద మతం ఏదన్నా ఉందంటే ముస్లిం మతం. ఇంచుమించుగా వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది అన్నది 666 ముద్రలో మీ అందరూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. కాబట్టి ఆ సమయంలో ఇంక యేసయ్య వ్యక్తి, రాబోయేటువంటి వచ్చేటువంటి మెస్సయ్య వ్యక్తి అని చెప్పి అటు యూదులని మోసగిస్తాడు, అటు ముస్లింలను కూడా మోసగిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తన కుయుక్తులతో, తన వాక్చాతుర్యముతో మోసగించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఈ భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ భయంకరమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు కొన్ని కోట్ల మంది చనిపోతారండి. కోట్ల మంది, రక్తపాతం జరుగుతుంది అంటాను. రక్తపాతం అంతవరకు ఎందుకండి, రీసెంట్గా ఇరాన్ కానీ ఒక న్యూక్లియర్ వెపన్ కానీ ప్రయోగించి ఉండుంటే ఈ రోజున ఇస్రాయేల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండును, ఇస్రాయేల్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా ఏ విధంగా ఉందని చెప్పండి, ఏ విధంగా ఉందని చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు ఆ యుద్ధాలన్నీ కూడా మిసైల్స్తో, రాకెట్స్తో, లేదంటే గన్స్తో, గ్రనైట్స్తో యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అంతా కూడా న్యూక్లియర్ వెపన్స్ అండి. అంటే వందలాది బాంబులు ఏమీ వేయక్కర్లేదు, వందలాది డ్రోన్స్తో ఏమీ విస్ఫోటనాన్ని కలిగించేటువంటి ఆ పదార్థాన్ని కానీ, ఆ బాంబ్స్ని కానీ అలాంటివి ఏమి ఉపయోగించక్కర్లేదండి. చిన్న బాంబు ఉంటుందండి. న్యూక్లియర్ వెపన్స్ని ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే రష్యా, ఇరాన్. ఇరాన్లో అయితే న్యూక్లియర్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ దగ్గర. అణుబాంబులు కలుగు చేసి వాళ్ళ దగ్గర 50 to 70% ఇది ఉందంట. న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేసేటువంటి పౌడర్ రెడీగా ఉంది. యురేనియం అనేటువంటిది ఇదంతా కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకున్నారు. ఒక్కసారి ఆకాశంలోకి, నింగిలోకి కానీ ఫైటర్ జెట్ వెళ్ళి ఒక్క న్యూక్లియర్ మిసైల్ని కానీ ప్రయోగిస్తే దేశం కొన్ని క్షణాల్లో మాయమైపోద్దండి. హిరోషిమా, నాగసాకిలో మొట్టమొదట అణుబాంబు పడింది, ఆటం బాంబు. ఇప్పటికీ కూడా ఆ ప్రదేశ ప్రజలు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థత, కాంప్లికేషన్ గురవుతూ ఉంటారంట. తర్వాత వచ్చేటువంటి జనాంగం కూడా ఇప్పటికీ కూడా గడ్డి మొలవదంట. ఒక్క ట్రైల్ వేసినటువంటి ఒక్క ఆటం బాంబు ప్రదేశం తలడిల్లిపోయింది. అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు కొత్త వ్యాధులు రావడం జరిగింది. పుండులు పుడతాయి అన్నారు చూడండి, అవన్నీ కాంప్లికేషన్స్ తర్వాత వస్తుంది. యుద్ధాల్లో ఈ న్యూక్లియర్ దాడి అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దాడిలో చాలామంది చచ్చిపోతారు. చాలామంది బ్రతికి బయటపడిన వాళ్ళందరూ కూడా భయంకరమైన వ్యాధులు గుండా చచ్చిపోతారు. తర్వాత రోజులు అది కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి రాజ్యం కూడా రెడీ చేసి పెట్టుకుంది. చివరికి మన ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేసి పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే 3వ ప్రపంచ యుద్ధం అంతా కూడా న్యూక్లియర్ దాడి. ఈ న్యూక్లియర్ దాడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది కానీ తోడైందనుకోండి, పరిస్థితి, విధ్వంసం ఎంత భయంకరమైన ఎత్తులో ఉంటుంది అనేది మీ ఆలోచనకు వదిలేస్తా ఉన్నాను. 3వ ప్రపంచ యుద్ధానికి ప్రామాణికమైనటువంటివి, ప్రాధాన్యమైనటువంటివి రెండు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండోదేమో న్యూక్లియర్ వెపన్స్. అంటే ఒకప్పుడులాగా విమానాల్లో మనుషులు వెళ్ళి ప్రాణాలను సైతం తెగించి యుద్ధంలో చనిపోవలసిన అవసరం లేదు.
డ్రోన్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇదంతా కూడా రోబోటిక్ డ్రోన్స్ అన్నీ కూడా. ఆర్టిఫిషియల్ ఆర్మీ అనేటువంటిది కూడా చాలా దేశాలు రెడీ పెట్టి చేసుకున్నాయి. చైనా, జపాన్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ రోబోట్స్ని. సైనిక దళం అంతా కూడా మనుషులతో కాదు, యుద్ధం అంతా కూడా మనుషులతో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ యుద్ధం చేస్తాయి ఇంకో దేశంతో. కాబట్టి అంటే మనుషులు ఉండరు, సైనికులు ఉండరు అని అనట్లేదు, కానీ అవి చేసే అటాక్ ఎంత భయంకరమైన రీతిలో ఉంటుందో నేను చెప్పనక్కర్లేదు. రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ అయింది, నేను చూశాను. తర్వాత మరి అది డిలీట్ అయ్యే సంథింగ్ ఏదో చేసేసారు. అది ఏం జరిగిందంటే, ఇలాంటి ఆర్మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక సైనిక దళాన్ని తయారు చేస్తున్నటువంటి ఒక దేశంలో ఒక రోబోట్ని కొంచెం ఎక్విప్మెంట్తో బిగిస్తున్నప్పుడు, లేకపోతే కొంచెం ఏదో తేడా కొట్టినప్పుడు ఆ ఒక్క రోబోట్ ఎదురుగా ఉన్న ఒక మనిషిని జస్ట్ ఇలా తిరగేసేసిందండి. అది తిరగేసేసింది. అంత శక్తివంతమైంది. నేను అంటున్న ఒక రోబోట్ ఇంచుమించుకో 50-100 మందిని చంపేయగలదు. మానవ జాతిని తుడిచిపెట్టడానికి వచ్చినటువంటి ఆయుధమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవుడికి ప్రయోజనం కాదు, నాశనం కలుగుతుంది. మానవ జాతి అంతరించిపోవడానికి గల ఏకైక కారణం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాను. భయంకరమైనటువంటి రోబోటిక్ ఎక్విప్మెంట్స్, రోబోటిక్ ఆయుధాలు, రోబోటిక్ ఆర్మీ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న దేశాలు చాలా ఉన్నాయి. డ్రోన్స్ అటాక్ చేస్తున్నాయి. ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్లు, ఫైటర్ జెట్స్ ఏం కాదు, డ్రోన్స్ వచ్చేసి కెమెరాతో అక్కడ ఫోకస్ చేసి ఏం చేసి పేల్చిపాడి వెళ్ళిపోతున్నాయి అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఆర్మీ అనేటువంటిది రాబోతూ ఉంది. కొన్ని వందల కోట్ల మందిని రక్తపాతంలోకి నడిపించేటువంటి యుద్ధం జరగబోతూ ఉంది. అలాంటి భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం అంతా కూడా చూడబోతూ ఉంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, బైబిల్ చెప్తుంది. లోక విజ్ఞానవంతులందరూ చెప్తా ఉన్నారు. ఎంతోమంది ఆర్మీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ గూఢచారులందరూ కూడా చెప్తా ఉన్నారు, భయంకరమైన ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. 3వ ప్రపంచ యుద్ధంలో మానవ జాతి కనబడకుండా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఏఐ అయినటువంటిది మానవుడు లేకుండా చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతటినే కూడా క్రీస్తు విరోధి వాడుకుంటాడండి, అబద్ధ ప్రవక్త వాడుకుంటాడు. 666 ముద్ర ఉందో చూడండి. ఆ ముద్రలో మనుషులకి బలవంతంగా ఈ ముద్ర వేయించేటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా 666 ముద్ర వేయించడానికి అపవాది యూస్ చేసుకునేటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా రోబోట్సే. వాడు మార్గాలను సరళపరుచుకుంటున్నాడు, వాడు ఆగమనానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాడు. ఇది మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది క్రైస్తవులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కనుక ఇప్పుడు చదివే చదువులన్నీ కూడా ఏ చదువులు చదవాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన గ్రూప్స్ చదువులన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. కానీ సాతాను యొక్క పన్నాగా అది, వాళ్ళకి అది తెలియట్లేదు. భయంకరమైనటువంటి పరిస్థితి ముందు రోజుల్లో రాబోతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధంలోకి ప్రవేశించబోతూ ఉన్నాయి. ఆ యుద్ధంలో ప్రవేశించేటువంటి క్రమంలో వీడి శాంతి ఒప్పందం అనేటువంటిది ఖచ్చితంగా తప్పకుండా తీసుకొని వస్తాడు. భయంకరమైన యుద్ధం. నేను అంటాను, భూపునాదులు వేయబడినటువంటి దినం మొదలు ఆ రోజు వరకు అట్టి శ్రమ ఎప్పుడూ కూడా సంభవించలేదని ఉంటుంది బైబిల్లో. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో సంభవించేటువంటి ఆ పరిస్థితి, ఆ శ్రమ, ఆ ఇబ్బంది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఊహలకు కూడా అందనంత భయంకరమైన రీతిలో ఉంటుందండి. కనుక నేను చెప్తా ఉన్నాను, ఆ యుద్ధంలో మనం ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదు. ఆ నరమేధంలో దేవుడు తన బిడ్డలను ఉంచడానికి ఇష్టపడట్లేదు. ఆ రక్తపాతంలో మనం అందరం కూడా కొట్టుకుపోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అంతకంటే ముందుగా తన ప్రియాతి ప్రియమైనటువంటి వధువు సంఘాన్ని కొనుక్కోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అది ఏ సమయాన్ని సంభవించినా సరే సంభవించవచ్చు. ప్రియ సంఘమా, మీరు సిద్ధపడ్డారా? ఆయన వచ్చేటువంటి సమయానికి స్థిరమైనటువంటి రీతిలో మీ జీవితాలు కట్టబడ్డాయా లేదా? ఆయన ఏ సమయంలో అయినా రావచ్చు. దొంగ వలే వస్తానన్నాడు. ఆయన దొంగ వలే వస్తానన్నాడు, దొరవలే కూడా వస్తాడు. ఎప్పుడు దొంగలా వస్తాడంటే సంఘాన్ని కొనిపోయేటువంటి సమయంలో, ర్యాప్చర్ సమయంలో దొంగలాగా వస్తాడు, తెలియకుండా వస్తాడు. కానీ దొరలా ఎప్పుడు వస్తాడు? 7 సంవత్సరాలు ముగించబడినటువంటి అనంతరం వెంటనే ఆసీనుడైపోతాడు. అప్పుడు కూడా తెల్లడి గుర్రం మీద వస్తాడు. హర్మగిద్దు అన్నటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ ప్రాంగణంలో ఆయన అడుగు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దొరలా వస్తాడు, ఇప్పుడు దొంగలా వస్తాడు. దొరలా వచ్చేటువంటి సమయానికి మనం ఉండకూడదు, ఆయనకి ఇష్టం లేదు. దొంగలా వచ్చేటువంటి సమయానికి మనం అందరం కూడా మారు మనసుతో రక్షణార్థమైనటువంటి రీతిలో మనం ఆత్మీయంగా స్థిరంగా ఉండాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఆ సమయానికి మనం కొనుక్కోబడేటువంటి రీతిలో ఉండాలి.
కాబట్టి దొరలా వచ్చేటువంటి సమయం వరకు కాదు మనం ఉండవలసింది, దొంగలా వచ్చేటువంటి సమయానికే సిద్ధపడాలని చెప్పి ప్రతి సేవకుడు కూడా తల బాదుకుని చెప్తా ఉన్నారు ఈ రోజున. ఆలస్యం చేయకండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మొదట ముద్ర ఖచ్చితంగా విప్పబడింది, రెండవ ముద్ర కూడా ఖచ్చితంగా విప్పబడింది. అది ఏ సమయంలో అయినా సరే భయంకరమైన ప్రపంచ యుద్ధ వాతావరణంలోకి నడిపించేయచ్చు. అదే అవకాశంగా తీసుకుని యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ప్రపంచానికి పరిచయం అవుతాడు. ఎప్పుడైతే ప్రపంచానికి పరిచయం అవుతాడో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ ప్రజలు కూడా ఆయన మీద అబ్బాయి ఇదండి, నాయకుడు అంటే ఇలా ఉండాలి, అధికారి అంటే ఇలా ఉండాలి, దేవుడు అంటే ఇలా ఉండాలి, ఈయన పరిపాలన చాలా బాగుంది, మన దేశాలన్నిటినీ కూడా ఈయనకి అప్పచెప్దాం, చక్కటి పరిపాలన జరిగిస్తారని చెప్పి ప్రతి దేశం కూడా ఆయన చేతిలోకి వెళ్ళిపోయినటువంటి ప్రయత్నాలు చేస్తాయి. మొదట 3.5 సంవత్సరాలు కూడా గొర్రె వల్లే నటిస్తాడో, యేసు వల్లే నటించుకుంటూ వెళ్ళిపోతాడో. కానీ ఎప్పుడైతే చావు దెబ్బ తగులుతాదో, వీడి యొక్క స్వారూప్యాన్ని గమనిస్తున్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే చంపేస్తారో తిరిగి మళ్ళీ బతుకుతాడు కదా, సాతాను యొక్క ఆత్మతో బతుకుతాడు కదా, అప్పుడు నుంచి వీడి యొక్క నిజస్వరూపము ఉగ్రరూపాన్ని దాలుస్తాడు. అప్పటి నుంచి కలిగేటువంటి శ్రమలో బహు విపరీతమైనదివి, భయంకరమైనటువంటివి అని చెప్పి అంటాను నేను. భయంకరమైనటువంటివి. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వార్తలు వినట్లేదా? నేను వచ్చేటువంటి సమయానికి ఇంకో దేశం మీదకి వెళ్తూ ఉంటుంది, యుద్ధ వార్తలు, యుద్ధ సమాచారాలు మీరు వింటారని అనట్లేదా? అవన్నీ మనం వినట్లేదా? ఈరోజు అవన్నీ జరగట్లేదా? ఇంకా జరగవలసినది ఏదంటే యుద్ధ వార్తలు వింటున్నాం, కానీ ఇంక సంభవించవలసింది ఏంటంటే ఇంక యుద్ధాలు జరగడం సంభవించాలంతే. ఏముందండి, ఒక దేశంలో ఉన్న ఒక సైనిక దళం నుంచి ఇంకో దేశం మీదకి ఒక్క న్యూక్లియర్ వెపన్ కానీ ఓపెన్ చేస్తే, దాడి చేస్తే, అది కావాలని చేసినా అనుకోని రీతిలో ఫైర్ అయిపోయినా ఒక సరైన న్యూక్లియర్ వెపన్ కానీ యెరూషలేములో పడిపోయిందా, లేకపోతే ఇస్రాయేల్ దేశం నుంచి ఏ న్యూక్లియర్ వెపన్ అయినా వేరే రష్యా ఇరాన్ దేశంలో పడ్డాదా, ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయండి? రాత్రికి రాత్రి ప్రపంచం అంతా కూడా ఇంకా బుగ్గైపోద్ది. ఆముదం నుంచి వచ్చేటువంటి పొగమయమైపోద్ది ప్రపంచం అంతా కూడా. అంత భయంకరమైనటువంటి యుద్ధం ఒక రోజున జరగబోతూ ఉంది. మొదట ప్రపంచ యుద్ధం కాదు, రెండో ప్రపంచ యుద్ధం కాదు, మూడో ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరగబోతూ ఉంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలని అపహరించుకుని వెళ్ళిపోతుంది ఆ యొక్క యుద్ధము. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, చాలా క్లియర్గా రాయబడి, ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని, అప్పుడు ఎర్రనదేని వేరొక గుర్రం బయలు వెళ్ళెను, మనుష్యులు ఒకడొకడు చంపుకున్నట్లుగా భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకి గుర్రం మీద కూర్చున్న మనకు అధికారం ఇవ్వబడెను, మరి అతనికి ఒక పెద్ద ఖడ్గము కూడా ఇవ్వబడెను. యుద్ధం ప్రపంచాన్ని ఏలేనటువంటి ఒక మతం ఆల్రెడీ ఉంది, అది విజృంభిస్తూ ఉంది. ప్రపంచాన్ని ఏలే ఒక రిలీజియన్ అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంది. ఆ రిలీజియన్ ఏంటో కూడా మీ అందరికి కూడా చెప్పాను. ఈరోజు నా మాటలు చాలామంది పిచ్చి మాటల్లాగే తీసుకుని వదిలేయచ్చు, కానీ ఒక రోజు రాబోతూ ఉంది, నేను మాట్లాడిన ప్రతి మాటని జ్ఞాపకం చేసుకుని ఒక సేవకుడు ఆ రోజున చెప్పారు అని చెప్పి గుండెలు బాదుకునేటువంటి రోజులు తప్పకుండా వస్తూ ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నటువంటిది ఒకటే, సిద్ధపడండి. ఏదైనా సంభవించవచ్చు, ఏమైనా జరగచ్చు. లెక్కల ప్రకారంగా 2031 సంవత్సరానికి 1000 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి అనే విషయాన్ని కూడా ఒక వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా ఈ ఆఖరి భాగంలో పెట్టే ప్రయత్నం చేస్తాను. చక్కటి ఆధారాలతో, చక్కటి రుజువులతో మీ అందరికీ కూడా వీడియోని కూడా అందించాను. ఇంకా టైం ఏముందో చెప్పండి. స్కూల్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం, ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాం, కంపెనీలకు వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాం, పనుల్లోకి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాం, అన్నిటికీ సిద్ధపడతా ఉన్నాం. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇంకనో కూడా సిద్ధపడలేకపోతా ఉన్నాం. సిద్ధపడండి. వధువు సంఘం కొరకు వస్తూ ఉన్నాడు మన వరుడు. రానయ్యున్న వరుడు దొంగవలే వస్తూ ఉన్నాడు కనుక ఎవరైతే సిద్ధంగా ఉంటారో, ఎవరై ఆ బుడుల్లో అయితే నూనె అంతా కూడా సిద్ధంగా, దివిటిల్లో అయితే నూనె సిద్ధంగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా కొనిపోతాడు. ఒకవేళ సిద్ధపాటు లేని ఆత్మలుగా మిగిలిపోతే 7 సంవత్సరాల శ్రమలో ఖచ్చితంగా తప్పకుండా మీరు ఉండి తీరుతారో. ఆ శ్రమలన్నిటినీ కూడా భరించి దేవుని కొరకు చచ్చిపోతే అప్పుడు కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ భరించక సాతాను యొక్క హస్తాలకు కానీ మీ జీవితాలు సమర్పించుకుంటే ఆ వచ్చే వేదన, ఆ రెండో మరణం నుంచి నిన్ను తప్పించేవాడు మాత్రం రాలేడు. కాబట్టి రెండో ముద్ర మనకి రక్తపాతానికి సాదృశ్యంగా ఉంది, యుద్ధ వాతావరణానికి సాదృశ్యంగా ఉంది, మూడవ ప్రపంచ యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. మూడవ ప్రపంచ యుద్ధంలో ప్రాధాన్యమైన 2 సాతాను ఆయుధాలు, ఒకటి న్యూక్లియర్ వెపన్స్,
2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జాతిని తుడిచిపెట్టడానికి రాబోతూ ఉన్నాయి. ఇంకా వాడి సమూహం ఇంకా చాలా సమూహం ఉంది. అంధకార సమూహం, వాయుమండలాధిపతి అయిన వాయుమండల సమూహం, ఆ సమూహం అంతా కూడా వస్తుంది. తర్వాత రోజుల్లో చెప్తాను నేను. మిడతలు ఇవన్నీ ఉన్నాయి కదా, చాలామంది అనుకున్నట్టుగా మిడతలు అయ్యి కాదండి, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి బాబు. దేవుడు ప్రత్యేకమైన వరాన్ని నాకు అందించాడు కాబట్టి నేను ఈ రీతిలో చెప్పగలుగుతున్నాను. కానీ నిజంగా చాలా చాలా అద్భుతమైనటువంటి నిగూఢమైన మర్మాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. మనం అనుకున్నట్టు కాదు, మనకు కనబడేది నిజం కాదు, కనబడనది ఏదో వెనకాల జరుగుతూ ఉంది. మునిపెన్నడూ ఏ మానవ నేత్రాల్లో కూడా చూడనటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అన్నీ కూడా చూస్తాం, మనం విడవబడితే చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఆ శ్రమల్లో మనం ఉండకూడదు. 3వ ప్రపంచ యుద్ధానికి మార్గాలను సరళపరిచేదే ఈ 2వ ముద్ర. ఎర్రటి గుర్రం మీద వచ్చే ఆ ముద్ర రక్తపాతానికి, యుద్ధ వాతావరణానికి, యుద్ధాలకి సాదృశ్యంగా ఉంది కనుక మనందరూ జాగ్రత్త పడాలి. ఈ విషయాన్ని అనేక మందికి చేర్చాలి. ఎందుకంటే యుద్ధం జరిగే సమాచారాలు ఉన్నాయి, యుద్ధ వార్తలు ఉన్నాయి. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వడం ఒకటే ఆలస్యం. ఇది ఎప్పుడన్నా జరగచ్చు. సాతాను రెడీగా ఉన్నాడు, సైడ్ అయిపోతాడు పరిశుద్ధాత్ముడు. సాతానికి, ఆ యాంటీక్రైస్ట్కి వీలు ఇచ్చేస్తాడు, అవకాశం ఇచ్చేస్తాడు. అంతే బయటకు వస్తాడో హీరోయిక్ అపీరెన్స్ అంతా కూడా కనబడుతుంది. ప్రపంచం అంతా కూడా మోసం అయిపోద్ది. మోసగించబడినటువంటి ప్రజలందరూ కూడా నశించిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి. 3వ ముద్ర విప్పినప్పుడు సంభవించేటువంటి భూమి మీద కనబడేటువంటి పరిణామాలు మీరు కానీ వింటే, మళ్ళీ చెప్తున్నాను, చేతులు వణికేస్తాయి, గుండెలు బాదుకుంటారు, మీరు అల్లిపోతారు. అంత భయంకరమైన శ్రమ అది 3వ ముద్ర. ఆ 3వ ముద్ర ఎల్లుండి రోజున అది విడుదల చేస్తాను కనుక దాన్ని తప్పకుండా ఖచ్చితంగా చూడండి. ఆ శ్రమ, ఆ సమస్య ఇంకెంత విపరీతమైన రీతిలో ఉంటుందో మీకు అర్థమయ్యే రీతిలో ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి అనేక మందికి షేర్ చేయండి. మొట్టమొదటిగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.